హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఒక సెలబ్రిటీని కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ అరెస్ట్ చేసినప్పుడు మామూలుగా అయితే ఆయన పైన ఎంతో కొంత సానుభూతి ఉంటుంది. కానీ విచిత్రంగా పోసాని కృష్ణమురళి అరెస్ట్ విషయంలో మాత్రం ఆ సానుభూతి పక్కన పెట్టి ఇంకా జనాలు రగిలిపోతున్నారు. నిన్న పోసాని కృష్ణమురళిని రాత్రి 8:30 నుంచి 9 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళారు. అయితే ఆయన ఉండేది మై హోమ్ బూజా. ఈ అపార్ట్మెంట్లోకి ఎవరైనా వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా హై సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ మై హోమ్ బూజాలో చాలామంది సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మ్యాగ్నెట్లు ఉండే ప్లేస్ ఇది, అపార్ట్మెంట్ ఇది. నిన్న పోలీసులు వచ్చిన సమయానికి ఉన్న సెక్యూరిటీ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, నిన్న రాత్రి 8:15 రాయదుర్గ్ పోలీసులతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు వచ్చారు. లోపలికి వెళ్ళాలని అడిగారు. మేము పర్మిషన్ తీసుకోవాలి సార్ అని చెప్పాము. అప్పుడు పోసాని కృష్ణమురళి గారిని కలవడానికి వచ్చామంటే మేము వాళ్ళకి ఫోన్ చేసాం, పలానా వాళ్ళు వచ్చారంటే ముందుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు ఇంట్లో లేరు అని చెప్పారంట. రాయదుర్గ్ పోలీసులు కొంచెం గట్టిగా ఒత్తిడి చేయడంతో మేము లోపలికి పంపించాల్సి వచ్చింది. లోపలికి వెళ్ళగానే ఆయన షాట్ మీద ఉన్నాడు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పినప్పుడు ఆయన వారెంట్ ఉందా అని అడిగాడు. వారెంట్ చూపించారు. చూపించినా కూడా నేను రాను, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అన్నారు. ఆ తర్వాత నేను మందులు వేసుకోవాలన్నారు, నాకు హెల్త్ బాగలేదన్నారు. వాళ్ళ భార్య కూడా ఆయనకి హెల్త్ బాగలేదు, హ్యాండ్ పెయిన్గా ఉంది, రేపు ఆసుపత్రికి వెళ్తున్నామని చెప్పారు. ఇలా ఈ వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. ఈ బయటకు వచ్చిన వీడియోలు చూసిన చాలామంది కూడా ఆయనపై సానుభూతి చూపించారు. కానీ విచిత్రంగా ఆయన మీద ఎవ్వరూ సానుభూతి చూపించడం పక్కన పెట్టి ఇంకా లేట్ అయింది, ఈ పార్టీకి ఎప్పుడో ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని అంటున్నారంటే నాకైతే ఆశ్చర్యం వేస్తూ ఉంది. జనాల పబ్లిక్ బైట్స్ చూస్తూ ఉంటే. కారణం, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఎంత గరిచిపోయారో జనాలు బాగా చూశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళ చేతుల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దేశవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతుందో ఇట్లే తెలిసిపోతుంది. ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, నిజాలు ఏంటో జనాలకు అర్థమైపోతున్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు కానీ, అలాగే కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, రోజా, పంచు ప్రభాకర్, శ్రీరెడ్డి, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళంతా ఎలా విచ్చలవిడిగా రెచ్చిపోయారో జనాలు బాగా చూశారు. వాళ్ళకి అర్థమైంది, మునుపెన్నడూ లేని విధంగా 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కానీ, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం, కాంగ్రెస్ కానీ, మనం మునుపెన్నడూ చూడని విధంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిచిన తర్వాత ఈ బూతులు తిట్టడం అనేది, రెచ్చిపోవడం అనేది మనం ఫస్ట్ టైం చూసాం. అరే, ఇలా ఉంటుందా? ఇంతలా దిగజారిపోయి మాట్లాడతారా? సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడతారా? వాక్ స్వాతంత్రం ఉంది, మేమేం మాట్లాడుతున్నా చెల్లుతుందంటే కరెక్ట్ కాదు. వాక్ స్వాతంత్రం అనేది అవతలి వాళ్ళని నొప్పించినంత వరకే. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది ఏంటి? విచ్చలవిడిగా రెచ్చిపోయారు. పచ్చి బూతులు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది మనం మర్చిపోలేదు. చిరంజీవి గారి పట్ల దురుసుగా మాట్లాడినవి మనం మర్చిపోలేదు. అలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డిలో మరో కోణం ఉంది. అదేంటంటే అవతలి వాళ్ళని తిట్టించడం. మీరు ఎంత తిడితే మీకు అంత, ఎవరు ఎక్కువగా తిడితే వాళ్ళకు తొందరగా పదవులు వస్తాయి. ఇలా ఆశ చూపించేసరికి ఈ నాయకులు కూడా మరింత రెచ్చిపోయారు. అసెంబ్లీ వేదికగా ఎంత దారుణమైన పదజాలాలు మాట్లాడారో మనందరం మర్చిపోలేదు. అలా జగన్మోహన్ రెడ్డి ఇలా బూతులు తిట్టే వాళ్ళను పెంచి పోషించారు. ఈ నాయకులే కాదు, వాళ్ళ అధికార ప్రతినిధులు, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరిది ఒకే తరహా. అందుకే ఆంధ్రప్రదేశ్ జనాలు కానీ, తెలంగాణ పబ్లిక్ కానీ ఈ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన విషయం పైన అందరూ కూడా మంచి జరిగింది, ఇంకా లేట్ అయిపోయింది, ఈ పార్టీకి ఎప్పుడో వీళ్ళని బొక్కలో వేయాల్సింది. అలా ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటే జనాలకు ఎక్కడో రగిలిపోతూ ఉంది. ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని జనాలు ఎదురు చూస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పోసాని అరెస్ట్ చేయడం మీరు ఎలా చూస్తారంటే మంచి పని అని చెప్తా ఉన్నారు. ఇదెక్కడే ఆశ్చర్యం రా బాబు. అలాగే ఇంకొంతమంది ఉన్నారు, ఆ రోజా, ముఖ్యంగా శ్రీరెడ్డి విషయం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఆ శ్రీరెడ్డిని, పంచు ప్రభాకర్ని, అలాగే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ లాక్కురండి, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ దరిద్రం పోదు అంటూ మాట్లాడుతూ ఉంటే, వామ్మో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏ విధంగా వీళ్ళని పెంచి పోషించారు, ఏ విధంగా వీళ్ళని విచ్చలవిడిగా తయారు చేశారనేది
నాకైతే ఆశ్చర్యం వేస్తూ ఉంది ఈ విషయంలో మాత్రం. అందుకే జనాలు పోసాని కృష్ణమురళి అరెస్టును ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. చాలా మంచిదని చెప్తా ఉన్నారు. ఇంకొంతమందిని కూడా లాక్కరండి అని చెప్తా ఉంటే జనాలు వీళ్ళపైన చాలా కోపంగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను.